రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రఘునాథపల్లి నుంచి పాలకుర్తి రహదారిలోని కంచినపల్లి వద్ద జేరిపోతుల వాగు ఉప్పొంగింది. ప్రధాన రహదారిలో ఉన్న ఈ కల్వర్టర్పై ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో కంచినపల్లి, గబ్బెట, కోడూరు, రామన్నగూడెం, పాలకుర్తి పలు గ్రామాల మీదుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో సమస్యగా మారిందని, వంతెన నిర్మించాలని వాహనదారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు. చాలా మంది నిన్న బస్సులు చూత ఆగిపోయినాయి. కొత్త బస్సు ఇచ్చారు. కొత్త బస్సు చూత ఆగి మళ్ళీ ఇవాళ రాకుండా అయింది. దీని వలన కావాల్సి బిర్తి కావాలి. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నది. గర్భిణి తోటి ఉన్న మనుషులకు చూత చాలా ప్రాబ్లం ఉన్నది. ఒక బండి కొట్టుకపోయింది. ఒక ట్రాక్టర్ పైజా కింద కూలిపోయింది. బిర్తి కావాలి. స్కూల్ పిల్లలు ఆగిపోతారు. ఇటు దిగే ఆగిపోతారు. 2 గంటల సేపు ఇటు దిగే ఆగిపోతారు. అది పరిస్థితి. ఈ స్కూళ్ళకి పిల్లలు వెళ్ళడానికి బస్సులు కానీ వర్షం పడ్డప్పుడు బాగా ప్రవాహం ఉంటుంది, బాగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బస్సులు వెళ్ళవు, ఆటో, బైక్ ఏది వెళ్ళడానికి వీలు లేదు మాకు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు, హాస్పిటల్ వెళ్ళా కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏ వెహికల్ కూడా క్రాస్ చేయడానికి ఛాయిస్ లేదు మాకు. ఒక 2 అవర్స్ వరకు అందరినీ ఆపేస్తుంది. ఇక్కడ 2 అవర్స్ వరకు ఎక్కడో అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ నైట్ పూట వర్షం పడ్డా కానీ చాలా ఇబ్బంది అవుతుంది.